తిరుపతి లడ్డూకి సంబంధించిన ప్రచారాలు, ఆ తిరుపతి లడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి నానా హంగామా చేసి అది సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళింది. అది జరుగుతూ ఉన్న సందర్భంలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసిన దానికి భిన్నంగా తను ఇంతకుముందు మీరు ప్రచారం చేశారు, లడ్డూలో కమ్మటి నెయ్యి వాసన పక్క దేశాల వరకు వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ పాలనలో అది ప్రపంచానికంతా వ్యాప్తి చెందింది. అదే ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, ఆంధ్ర కమ్మటి మందు వాసన అంతరిక్షం దాకా వస్తుంది. ఇది బేసిక్గా తను చెప్పిన ఇది. దీంట్లో ఎక్కడన్నా ఏదైనా తప్పు పట్టాల్సిన అంశం ఉందా? వాళ్ళే ప్రచారం చేశారు, లడ్డూలో ఇది కలిపారు, దీంట్లో నాణ్యమైన లడ్డు లేదు, వైసీపీ అధికారంలో పవిత్రత పోయింది ఆ లడ్డూకి అని చెప్పారు. దానిపైన ఎంక్వైరీ జరిగింది, జరుగుతూ ఉంది. తర్వాత రెండోదేమో ఊరూరు ప్రచారం చేసినారు, నేను తక్కువ ధరకే కమ్మటి మందు ఇస్తానని చెప్పి. కాబట్టి ఆ కమ్మటి మందుకు మీరు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మైకులు పెట్టి కూడా ప్రచారం చేశారు, వీడియోలు వచ్చాయి. చాలా బాగుంది మందు అని చెప్పి కొంతమంది తెలుగుదేశం అనుకూలతో చెప్పించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అదే అంశాన్ని తను ఒక కార్టూన్ ద్వారా వేయడం జరిగింది.